వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లూయెంట్ ఫ్లో. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అడ్జెక్టివ్ అనే పదం గురించి దానిలోని రకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అడ్జెక్టివ్ అనే దాని యొక్క అర్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నౌన్ యొక్క గొప్పతనాన్ని సూచించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని అడ్జెక్టివ్ అంటాము. ఏ బ్లాక్ క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ వాక్యము. ఇందులో క్యాట్ అనేటువంటిది నౌన్గా చెప్పడం జరిగింది, బ్లాక్ అనేటువంటిది అడ్జెక్టివ్గా చెప్పారు. ఎందుకంటే నౌన్ యొక్క గొప్పతనాన్ని, ప్రాధాన్యతను ఎలా ఉంది అని చెప్పడానికి ఉపయోగించినటువంటి పదము ఇక్కడ బ్లాక్. కాబట్టి బ్లాక్ అనే దాన్ని అడ్జెక్టివ్గా గమనించవచ్చు. ఇక టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. దీనినే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని కూడా అనవచ్చు. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క గొప్పతనాన్ని లేదా గుణాన్ని గురించి వర్ణించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని మనం డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని అనవచ్చు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్. టీచర్ అనేటువంటిది నౌను, గ్రేట్ అనేటువంటిది అడ్జెక్టివ్. అయితే ఈ టీచర్ అనే దాని యొక్క గొప్పతనాన్ని గురించి, అతని యొక్క గుణాన్ని గురించి చెప్పడానికి ఉపయోగించబడిన పదం కాబట్టి ఈ గ్రేట్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని కూడా అనవచ్చు. ఇక రెండవది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని నిర్దేశించి స్పెసిఫిక్గా చెప్పేటువంటి పదాన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్గా దిస్, దట్, దీస్, దోస్ వాటిని ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా వాక్యాల్లో ఈ 4 పదాలలో ఏ ఒక్క పదమైనా ఉంటే ఆ పదాన్ని మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనవచ్చు. ఎగ్జాంపుల్, దిస్ బుక్ ఈజ్ మైన్, లుక్ అట్ దీస్ వర్డ్స్. ఈ 2 వాక్యాలలో దిస్ అనేటువంటిది, దీస్ అనేటువంటిది మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా గమనించవచ్చు. అంటే విచ్ అనేటువంటి ప్రశ్న వేస్తే వచ్చే సమాధానమే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్కు ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక మూడవది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. వస్తువుల యొక్క లేదా వ్యక్తుల యొక్క పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని మనం క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అనవచ్చు. హౌ మచ్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానమే క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఇందుకు మెనీ, ఫ్యూ, సెవరల్, లార్జ్, లిటిల్ ఇలాంటి పదాలు మనము కొన్నింటిని ఉదాహరణలుగా గమనించవచ్చు. వీటిలో ఏ ఒక్క పదమైనా ఎక్కడైనా ఉపయోగించడం జరిగితే ఆ పదాలను క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్గా గమనించవచ్చు. నెక్స్ట్, పొసెసివ్ అడ్జెక్టివ్. దీనికి కొన్ని పదాలు చెప్పారు. మై, యువర్, హిజ్, హర్, అవర్, దెయిర్. ఈ పదాలలో ఏ ఒక్క పదమైనా ఎక్కడైనా ఉపయోగిస్తే ఆ పదాన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అనవచ్చు. పొసెసివ్ అంటే కలిగి ఉండుట అని అర్థము. మై బుక్, ఈ బుక్ నాది, నేను కలిగి ఉన్నాను. మై అనేటువంటిది పొసెసివ్ అడ్జెక్టివ్కు ఎగ్జాంపుల్. బుక్ అనేటువంటిది నౌను. మై పెన్, హిస్ చైర్, హర్ పెన్సిల్, దెయిర్ బైక్. ఈ పదాలలో మై, హిస్, హర్, చైర్, దెయిర్ అనే పదాలన్నీ కూడా పొసెసివ్ అనే వాటికి ఎగ్జాంపుల్. ఇక ఐదవది గమనిస్తే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్స్ ప్రశ్నించడానికి ఉపయోగించే పదాలను సూచిస్తుంది. విచ్, వాట్, హౌ మచ్, హౌ మెనీ. వీటిలో ఏ ఒక్క పదమైనా ఎప్పుడైనా ఒక వాక్యంలో ఉపయోగించడం జరిగితే ఆ పదాన్ని మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా గమనించవచ్చు. ఎగ్జాంపుల్గా, హౌ మెనీ బాయ్స్ ఆర్ గోయింగ్ టు జూ, హౌ మచ్ మిల్క్ ఈజ్ ఇన్ ద జార్. ఇక్కడ హౌ మెనీ, హౌ మచ్ అనేటువంటి వాడాము. ఈ పదాలను మనము ఇంటరాగేటివ్గా గమనించవచ్చు. ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అనేటువంటి చివరి రకము. ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అంటే నాన్ స్పెసిఫిక్ నౌన్స్గా గమనించవచ్చు. ప్రాధాన్యత లేనటువంటి, స్పెసిఫిక్గా చెప్పలేనటువంటి వాటిని ఉపయోగించేటువంటివి. ఇక్కడ సమ్, ఆల్, ఈచ్, ఎవరీ ఈ పదాలు ఇండెఫినెట్ అడ్జెక్టివ్కు ఉదాహరణలుగా గమనించవచ్చు. ఆల్ ఆర్ అటెండెడ్, సమ్ బుక్స్ ఆర్ గివన్. ఈ 2 వాక్యాలలో ఆర్ అనేటువంటిది
సమ్ అనేటువంటిది మనకు దేనికంటే ఇండెఫినెట్ అనే దానికి ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక చివరిగా ముఖ్యమైనటువంటి బోనస్ టిప్ ఏమంటే ఫంక్షన్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటారు. ఫంక్షన్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఒక విషయాన్ని చెప్తుంది. ఏమంటే ఎక్కడైతే ఎప్పుడైనా సరే ఒక అడ్జెక్టివ్ అనేటువంటిది ఉపయోగించే స్థానాన్ని బట్టి ఆ నౌన్కు ఇంపార్టెన్స్ అనేది చేరుతుంది. ఆ వాక్యానికి ఆ పదానికి అర్థం అనేటువంటిది కుదురుతుంది. ఒకవేళ అడ్జెక్టివ్ అనేటువంటి ముందుగా రాస్తే ఒక అర్థం వస్తుంది, అడ్జెక్టివ్ అనేటువంటి తర్వాత రాస్తే దాని యొక్క అర్థం అనేటువంటి ఇంకో రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ద బ్లూ స్కై. బ్లూ స్కై, ఇక్కడ బ్లూ అనేటువంటి అడ్జెక్టివ్ ముందుగా ఉపయోగించాము. ద స్కై ఈజ్ బ్లూ. స్కై ఈజ్ బ్లూ, ఇక్కడ బ్లూ అనేటువంటి తర్వాత ఉపయోగించాము. కానీ స్ట్రెస్ చేసి చెప్తే బ్లూ స్కై అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి అర్థం ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అవసరాన్ని బట్టి, టయాన్ని బట్టి, అడ్జెక్టివ్ని ఉపయోగించే స్థానాన్ని బట్టి దానికి విలువ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ క్లాస్లో అడ్జెక్టివ్ యొక్క నిర్వచనము, దాని యొక్క రకాల గురించి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.